నమస్కారం. ఈరోజు మనం ఒక అతిథి ముందర కూర్చోనున్నాం. జనరల్‌గా ఈయననే అందరిని ప్రశ్నిస్తూ ఉంటారు. మనం ఎందుకు ఈయన్ని ఒకసారి ప్రశ్నించకూడదు? నాకు ఎప్పటినుంచో ఒక ఇదిగా ఉండేది. ప్రతి ఛానల్స్‌లోనూ గురుగారు మీరందరికీ ప్రశ్నలు ఇస్తుంటారని నాకు ఎప్పటినుంచి నా కోరిక ఇతన్ని ఒకసారి ప్రశ్నించాలి. ఎందుకు చేయకూడదు అని. ఈయన యొక్క ప్రస్థానం వచ్చి ఒక 30 ఏండ్లు. మాలాంటి అస్ట్రాలజర్స్‌ని కానీ, ఆధ్యాత్మికవేత్తల్ని కానీ ఎంతోమందిని ఈయన అడిగే ప్రశ్నలకి ప్రశ్న అడగడం ఆయన చెప్తారేమో కానీ సమాధానం చెప్పే కొంతమంది వాళ్ళు సమాధానం కరెక్ట్గా చెప్పలేని స్థితికి కూడా అలాంటి ప్రశ్నలు, అంటే ఇది ఈయన ప్రశ్న కాదు, పబ్లిక్లో ఉన్నటువంటి ప్రశ్నలను ఇలా అడిగి ఈయన సమాధానం చెప్పిస్తుంటారు కదా. ఒక్కసారి మనం ఎందుకు ఈయన ప్రశ్నించకూడదు? అసలు ఈయన ప్రస్థానం ఏంటి, అసలు ఈయన ఏంటి ఈయన అని నాకు ఎప్పటి నుంచో ఒక కోరిక ఉండేది. మనం ఈరోజు కూర్చొని ఉన్నాం శ్రీయుతులు బుర్రా శ్రీనివాస్ గారు. ఈయన ప్రస్థానం ఈటీవీ నుంచి ప్రారంభమైంది. ఈటీవీ, మహా టీవీ, టీ న్యూస్, 6 టీవీ, తర్వాత డిజిటల్ టీవీలో వచ్చేసి యోయో టీవీ, తర్వాత టాప్ తెలుగు టీవీ, మిర్రర్ టీవీ, ఇన్ని ఛానల్స్లో ఉండి ఈయనకెందుకు ఈ ఆధ్యాత్మికం పట్ల ఒక ఆసక్తి వచ్చింది అనేది ఒక క్వశ్చన్ వచ్చింది. అందరూ కూడా కమర్షియల్ గాను, పొలిటికల్ గాను ఇంకొక చోట వెళ్తారు. ఛానల్లో చూడండి, ఎక్కువ శాతం ఆధ్యాత్మికవేత్తలతోనే ఈయన ప్రయాణం గత కొన్ని ఏళ్ళుగా జరుగుతుంది. ఈయన ఎప్పుడు నన్ను ప్రశ్నిస్తారనేది పక్కన పెట్టేస్తే నేను ముందు ఈయన ప్రశ్నించాలని నాకు ఒక ఆశ వచ్చింది. అలాంటి వారే మన ముందర కూర్చున్నారు శ్రీనివాస్ గారు. నమస్కారం అండి శ్రీనివాస్ గారు. మీ ప్రస్థానం 30 ఏండ్లు కదా, ఎన్నెన్నో ప్రశ్నలు వేసి ఎవరికెవరికో కావాల్సినటువంటి సమాధానాలంతా మీరు ఇస్తూ ఉంటారు కదా. మీ ప్రస్థానం జనరల్గా పొలిటికల్ గాను, న్యూస్ రీడర్ గాను ఉన్న మీరు ఆధ్యాత్మికం వైపు మీరు ఎలా మళ్ళిగారు? ఇది అసలు మీ సబ్జెక్టే కాదు ఆధ్యాత్మికం లెక్క ప్రకారం. నేను మీ ప్రొఫైల్ చూస్తే పెద్ద పెద్ద పొలిటికల్ ప్రోగ్రాంలోనే మీరు చూస్తున్నారు, మంచి మంచి స్టేజ్ ప్రోగ్రామ్స్ అంతా మీరు చూస్తున్నారు. మరి మీకు ఈ ఆధ్యాత్మికం పెద్ద మీరేమో ముసలోడు అయితే కాదు, నడుపు వయసులో ఉన్నారు. మీకు ఇలాంటి ఆధ్యాత్మికం మీదే ఎందుకు ఆలోచన వచ్చింది? ఇది నా ప్రశ్న మాత్రమే కాదు, మీ దగ్గర పనిచేసే వాళ్ళ దగ్గర కూడా ఈ ప్రశ్న ఉంది, కానీ భయపడుతున్నారు మీ దగ్గర అడగడానికి. రైట్ గురుగారు, ధన్యవాదాలు. అంటే మీలాంటి ఋత్వికులు పెద్దవారు మమ్మల్ని అడగడమే మా ఇది మిమ్మల్ని బాధ పెట్టట్లేదు కదా, మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. చాలా సంతోషం. నేను ఇంతవరకు ఎవరికి చెప్పలేదు, ఇప్పుడు మీకు చెప్తున్నాను. సో నిజం చెప్పాలంటే అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామి వచ్చి అన్నమయ్యను అమ్మవారి సౌందర్యాన్ని ఒకసారి గమనించు అని అన్నప్పుడు అన్నమయ్య ప్రస్థానం మారిపోతుంది. అంటే అప్పటి వరకు భోగలాలసుడిగా ఉన్న అన్నమయ్య ఆధ్యాత్మికంగా ఎలా మారిపోతాడో, ఇంతకంటే గొప్ప అందం ఉంటుంది చూడు అని, లోకోత్తర సౌందర్యాన్ని చూడు అంటే ఆయన ఎలా మారిపోయాడో వేణుస్వామి నన్ను అలా మార్చేశాడు. మన అస్ట్రాలజర్ వేణు గారు నాకు మంచి మిత్రులు అండి. ఆయన ఇంటర్వ్యూస్ తోనే నేను ఇటు అప్పటిదాకా నేను సినిమా, పొలిటికల్ ప్రస్థానంలో ఉన్న సమయంలో ఈయన ఇంటర్వ్యూస్ ద్వారా మరింత పాపులర్ కావడం నాలో ఎక్కడో కొంత ఉంది. అంటే నేను నా ప్రస్థానం ఏంటంటే సరస్వతి శిశు మందిర్లో చదువుకున్నాను. వెరీ గుడ్. అది ఎంత బాల్యంలో చాలా డిసిప్లిన్ గా ఉంటుంది. పద్యాలు, భగవద్గీత, అగ్రే వసతే లక్ష్మిలు, భగవద్గీతలు, ఇట్లాంటి అద్భుతమైన వేద మంత్రాలు, డిసిప్లిన్ వేరే ఉంటుంది. అది డిఫరెంట్. ఎస్, బ్రహ్మాండమైన శిక్షణ అక్కడ దొరికింది నాకు. ఇది కొంత ఈ ఆధ్యాత్మికంలో గురువుల పట్ల గౌరవం ఉంటుంది. గురువుల పట్ల గౌరవం కావచ్చు, అంటే వేదాలు, ఈ గ్రంథాలు, ఉపనిషత్తులు, వీటి గురించి కొంత అవగాహన అక్కడ కలిగింది మనకు బాల్యంలో. మళ్ళీ కట్ అయిపోయి అక్కడ ఇక్కడ వేణుస్వామి నన్ను అలా తీసుకెళ్లి నా మొత్తం దశ. సో మీరు వేణుస్వామి కృతజ్ఞత చెప్తున్నారు, చెప్పండి సభాముఖంగా. డెఫినెట్ గా అది గురువు గారికి ఎప్పుడు మేము చెప్తాం. నా ప్రతి ప్రస్థానంలో ఆయన ఉంటారు. గుడ్. నా ప్రతి గెలుపు వెనకాల ఆయన ఆయన ఆశీర్వాదాలు ఉంటాయి, ఆయన మాటలు ఉంటాయి. అందులో వేరే నాకు మంచి మిత్రుడు వేణు గారు. నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు అన్న మేమంతా ఉన్నామన్నారండి, మేము చూసుకుంటామని చెప్పి ఒక 30 ఏళ్ల క్రితం నాకు వేణు గారు నాకు సపోర్ట్ చేసినారు. అప్పుడు నేను స్కూటర్లో వెళ్ళేటప్పుడు ఆయన కార్లో వచ్చేవాడు. అన్న రండి మీరు ప్రసాద్ ఐమాక్స్కి రండి అని చెప్పి ప్రసాద్ ఐమాక్స్లో నేను ఆయనతో తిరుగుతున్నాను. అన్న బండి మీద కాదే కార్లో రావాలి నువ్వు అని అప్పట్లో 30 ఏళ్ల క్రితం నన్ను ఎంకరేజ్ చేసినాను. అట్లా నా ప్రస్థానం ఇటువైపు. ఓకే, ఇప్పటికీ అన్ని చేస్తున్నాను, బట్ అదేంటంటే కొంచెం మనకి ఈజీ అయిపోయింది. మరి ప్రశ్నలు అడుగుతున్నారు కదా, ఎవరైనా మీకు కంటెంట్ రైటర్ రాసిస్తున్నారా, లేదా ఇది దీర్ఘకాలికమైనటువంటి ప్రశ్నలు? హానెస్ట్లీ నేను చెప్పాలి అంటే ఈవెన్
మీ దగ్గర ఉన్నటువంటి ఎంప్లాయీ కంటెంట్ రైటర్ రాసి అని అంటే కొంతవరకు రీచ్ అవ్వగలరేమో కానీ నేను మీ ఇంటర్వ్యూస్ చాలా చూస్తుంటాను. ఆ ఇంటర్వ్యూస్ యొక్క కారణం ఏమంటే ఈయన ఆధ్యాత్మికవేత్తలు ఎలా ప్రశ్నిస్తున్నాడు అనే దానికోసం చూస్తాను, కానీ అందులో ఉన్న సబ్జెక్ట్ని చూడండి నేను. మరి మీ ప్రశ్నలు అంతా అడుగుతున్నారు కదా, సమాజంలో మీరు చూసిన దాన్ని దృష్టిలో పెట్టుకొని అడుగుతున్నారా, లేదా ఈ ప్రశ్న అడిగితే సమాజానికి ఉపయోగపడుతుంది అన్నట్టుగా అడుగుతారా? దీనికి ఇంకొక చిన్న నేపథ్యం చెప్తాను గారు. నేను ఈనాడు జర్నలిజం స్కూల్లో చదువుకున్నాను. దీనికి రామోజీరావు గారికి కృతజ్ఞత చెప్తాను. సూపర్. సో కీర్తిశేషులు ఆయన భీష్మ పితామహులు టీవీకి. ఆయన ఆధ్వర్యం నా మొదటి అడుగులన్నీ ఈటీవీలోనే, ఈనాడు ఈటీవీలోనే. సో జర్నలిజం కూడా అక్కడే నేర్చుకున్నాను నేను పూర్తిగా. సో వారిచ్చిన క్రమశిక్షణ, వారిచ్చిన రీసెర్చ్, అంటే ఈనాడులో రీసెర్చ్ అండ్ రిఫరెన్స్ వింగ్ అని ఒకటి ఉండేది. ఒక 2 ఫ్లోర్లలో కొన్ని వేల పుస్తకాలు ఉండేవి. ఏదైనా ఒక చిన్న సబ్జెక్ట్ అనుకుంటే అందులోకి వెళ్తే ఒక రోజు పట్టేది మనకు, మొత్తం దొరికిపోతుంది అన్ని ఖచ్చితంగా. మీరు ఏ డౌట్తో అయినా అందులోకి వెళ్తే మనకు సమాధానం దొరుకుతుంది. అలాంటి రీసెర్చ్ వింగ్స్ అట్లాంటివి ఉన్న వ్యవస్థలోంచి వచ్చాను కదా నేను. సో ఏ చిన్నదాన్ని కూడా నేను ఈజీగా వదిలిపెట్టాను. నాకు సందేహం, ఫస్ట్ నాకు వచ్చే సందేహాలు అడుగుతాను. రెండోది పబ్లిక్ షూలో నా కాలు పెడతాను. అసలు పబ్లిక్ ఎలాంటి డౌట్ ఉంది, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళకి ఏం కావాలి, వ్యంగ్యంగా కూడా అడుగుతారు కదా. అవును. మీకు సిగ్గు అనిపిదా? ఎందుకు అంటే అలా అడుగుతున్నాను అనుకోకండి, అలాంటి ప్రశ్న నేను చూశాను. ఎస్, అవును. మీకు సిగ్గు అనిపిదా ఆ సమయంలో? ఎందుకు? సెక్షువల్ గా కొన్ని అడుగుతారు, వ్యంగ్యంగా అడుగుతారు, ఆర్థికంగా అడుగుతారు, ఆధ్యాత్మికంగా అడుగుతారు. ఇది ఏంటో నవరసాలు పోషిస్తున్నాడు అని అనుకుంటాను నేను. సార్ అంటే అంటే మనం దేవాలయాల మీదనే శృంగార భంగిమలు చేస్తున్న సంస్కృతి మనది. అంటే బూత్ కానీ లైంగిక విజ్ఞానం కానీ ఈ సమాజానికి చాలా అవసరం. సో ప్రతి ప్రశ్న ఈ సమాజం నుంచి ఉద్భవించేదే, సమాజంలో ప్రతి ఒక్కరిలో ఉండే సందేహమే మనసులో ఉంటుంది. మీ గురించి కూడా వాళ్ళకి ఏదో సందేహం ఉంటుంది. నాకు మీరు హేతువాదిగా కనిపిస్తున్నారు కదా కొన్ని సమయాల్లో. అవును, నేను మొదట్లో హేతువాదిని. వాస్తవం. ఇది నోటీస్ చేయాలి ప్రేక్షక మిత్రులారా, ఇది మీరు నోటీస్ చేయాలి. నేను ఆయనలో ముందు హేతువాదిగానే చూశాను, తర్వాత ఆధ్యాత్మికంగా ఆయనతో నాకు జర్నీ కూడా కొంత ఉందండి. మంచి మంచి ఆధ్యాత్మికవేత్తలతో ఆయన ప్రయాణం ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని సార్ని నేను ఈరోజు ఇంటర్వ్యూ చేస్తున్నాను అనేది భావించుకోండి. మీ ఛానల్లోనే మీ సార్ గురించి అడుగుతున్నాను. ఇది చాలా గొప్ప విషయం, ఎందుకంటే నేను హేతువాదులు అనే విషయం ఎవరికి తెలియదు ప్రపంచంలో. క్షమించాలి ఇలా అడుగుతున్నాను, కనిపెట్టారని నాకు తెలియదు. కానీ మా సొంత మేనమామ రాష్ట్ర హేతువాద సంఘం అధ్యక్షుడు. ఓ, సో ఆ యొక్క బ్లడ్ మీకు వచ్చింది. నేను ఆయనతో తిరిగాను కొద్ది రోజులు. ఓకే. అందుకని నేను పూర్తిగా అసలు దేవుడు లేడు అని చాలా విధ్వంసాలు చేసిన వాడిని నేను. కానీ ఆ తర్వాత నాకు అర్థమైంది అన్నమయ్యలాగా సీరియస్ గా, అంటే దేవుడి ఉనికి అన్నది ఏ రూపాల్లో వ్యక్తం అవుతుంది, ఎట్లా ఉంటుంది. దేవుణ్ణి మనం ఊరికేదో ఒక విశ్వం నుంచి వచ్చి ఇట్లా చూపించడంలో కాదు, మంచిలో, మానవత్వంలో, సాటి మనిషిలో, లేదంటే ఒక సహాయం, ఒక దాతృత్వం, వీటిలో కదా మనం చూడాలి దేవుణ్ణి. దానికోసం మనకంటూ ఒక ప్రార్థన చేయడం కోసం ఒక శక్తిని, ఇప్పుడు కొందరు ఒక దీపాన్ని పెట్టుకుంటారు, కొందరు విగ్రహాన్ని పెట్టుకుంటారు, కొందరు ఇంకేదో పెట్టుకొని మన కోరికలను వాటికి విన్నవించుకుంటాం. ప్రార్థన యొక్క శక్తి అది. సో నాకు అప్పుడు అర్థమైంది, ఓకే, ఈ విశ్వం అనేది, ఈ విశ్వాన్ని నడిపిస్తుంది ఏదో ఒక శక్తి కావచ్చు, దానికి దేవుడు అనే పేరు పెట్టుకుందాం. నేను ఎక్కువ బాగా నమ్మేది ఏంటంటే సూర్యుడు ప్రత్యక్ష దైవంగా నేను ఫీల్ అవుతాను. కరెక్ట్. లైవ్ గాడ్, లైవ్. ఆయన శక్తి, ఆయన లేకపోతే, ఆయన వెలుగు లేకపోతే మనకు అన్నం లేదు, ఆయన వెలుగు లేకపోతే ఏమీ లేదు, అసలు భూమి మీద ఇంకేమీ మొలవదు కూడా. సో అట్లా కొన్ని అప్పుడు నాకు అర్థమైంది, ఓకే ఇవన్నీ ఉన్నాయి యాక్చువల్గా, ఇదంతా మనం ఏదో పదార్థ పరిణామం, ఇదంతా నాన్ సెన్స్. ఇదంతా మన అందరూ ఒక బాటలో వెళ్తున్నప్పుడు వెళ్ళడం క్షేమం, ఫస్ట్ అందరితో పాటు కలిసి నడవడం క్షేమం అనే ఆలోచనతో అప్పుడు దేవుణ్ణి నమ్మడం మొదలు పెట్టాను. దాని రిజల్ట్స్ కూడా నాకు అద్భుతంగా కనబడ్డాయి. మరి మిమ్మల్ని బాగా కమర్షియల్ అంటారు కదా. అసలు నేను కమర్షియల్ కాదు అసలు. మరి ఎలా పోర్ట్రేట్ అయింది ఇది? అది వాళ్ళ ఆలోచన విధానం. అంటే తప్పంటారా కమర్షియల్ అవ్వడం కూడా? మీరు ఎవరినైనా అడగండి, కమర్షియల్ అని అనడం తప్పంటారా? తప్పని కూడా నేను అనను, కానీ నేను కానప్పుడు నేను ఎలా ఒప్పుకుంటాను? మీరు అయితే ఏమవుతుంది? ఏమీ కాదు, ఒప్పుకోవడానికి కూడా నాకేం సిగ్గేం లేదు. కొత్తగా యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నటువంటి వాళ్ళు, లేదా ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళు ఎన్నో కష్టాలు పడుతున్నారు కదా, వాళ్ళకందరికీ ఈ ఛానల్ ద్వారా మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు వాళ్ళు సర్వే అవ్వడానికి? నిజం చెప్పాలంటే సర్వైవ్ కావడం చాలా కష్టంగా ఉంది సార్ ఈ రోజులలో. అంటే నిజాయితీగా ఉండడం, మళ్ళీ సర్వైవ్ కావడం కంటే కూడా విలువల్ని నిలుపుకుంటూ సర్వైవ్ కావడం అనేది చాలా కష్టం.
ఇది నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ ఈ శాలరీస్ ఈ రెంట్ల బాధ తట్టుకోలేక ఏదో పార్టీకి వత్తాసు పలకడం, భజన చేయడం, వాళ్ళు ఇచ్చే కొంత డబ్బు తీసుకోవడం, ఇట్లా తప్పనిసరిగా లొంగిపోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది యూట్యూబర్. మరి మీరు ఎవరికి లొంగిపోయారు? మేము ఎవరికి లొంగలేదండి. మేము ఓన్లీ సారీ ఎస్ ఖచ్చితంగా మీరు అడగొచ్చు సార్. మీరు నేను ఎలా అడుగుతానో దానికి మీరు సిద్ధంగా ఉండాలి. అలాగే అడుగుతాను. లేదండి, మేము ఎప్పుడు ఎవరికి లొంగిపోవు. మీరు కావాలంటే మా ఛానల్లో ఏ వీడియో అయినా చూసుకోవచ్చు. మేము ఎవరి పక్షం ఉండవు, నిజం పక్షం ఉంటాం, జనం పక్షం ఉంటాం. ఇంకొకటి దేవుడి పక్షం. మమ్మల్ని కాపాడుతుంది ఏంటంటే ఈ ఆస్ట్రాలజర్లు, ఆధ్యాత్మికవేత్తలే కాపాడుతున్నారు. ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ఆధ్యాత్మికవేత్తలు, అస్ట్రాలజర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే ఒక ఛానల్ మనలాంటి అస్ట్రాలజర్స్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం, దీని మీద పాజిటివ్ కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు, నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు. కామెంట్స్కి కోసం కాదు ఈ ఇంటర్వ్యూ చేసింది, నిజం ఏంటో అందరికీ తెలియాలి అనే దానికోసమే ఈ యొక్క ఇంటర్వ్యూని చేసాం. సార్ నిజంగా మేము మీకు సహాయం చేస్తున్నాం, మీరు మాకు సహాయం చేస్తున్నారా? మీరే మాకు సహాయం చేస్తున్నారు. నో సార్, ఇలా అడగడం తప్పో రాంగో నాకు తెలియదు. ఖచ్చితంగా ఒప్పే సార్. ఎందుకంటే మీ వల్లనే మేము లబ్ధి పొందుతాం. మీరు ఒక్కరం కాదండి. నాకు తెలిసి మీరే మీ ద్వారా ఒక 50 ఛానళ్ళు ఎంతో కొంత ఉపాధి పొందుతుంది. ఒక 50 ఛానళ్ళు మీ ఒక్కరి వల్ల. అట్లా ఇప్పుడు రాష్ట్రంలో కొన్ని వందల ఆస్ట్రాలజర్స్ ఉన్నారు, పురోహితులు ఉన్నారు, ఎంతోమంది వాళ్ళ ద్వారా అద్భుతంగా ప్రయోజనం పొందుతున్న ఛానల్ చాలా ఉన్నాయి. మేమేమి అనుకుంటామంటే విన్ విన్ అనుకుంటాం. మేము ఒక బావిలో కప్పలాగా ప్రతి అర్చకులో లేకపోతే ఆస్ట్రాలజర్స్ ఉండేవాళ్ళం. మీలాంటి మీడియా ఛానల్స్ వచ్చిన తర్వాత మేము పబ్లిక్లోకి తెలియడానికి వెళ్ళామని మేము అనుకుంటున్నాం. మీకు అంటే ఒకటి సార్, విద్వత్ ఉంది మీ దగ్గర, మీరు కొంతవరకు తెలుసు కావచ్చు, ఇప్పుడు ప్రపంచం అంతా తెలుస్తున్నారు కావచ్చు, తప్ప దానికైతే మీడియా అయితే విద్వత్తు లేకుండా మేము చేసేది ఏం లేదు. ఆఫ్ కోర్స్. కాబట్టి అది పూర్తిగా మీ ఘనతనే, మీ వల్లనే ఛానల్స్కి ఉపాధి, ఛానల్స్కి 4 డబ్బులు వస్తున్నాయి. రైట్. చాలామంది ఆధ్యాత్మికవేత్తలకి మీరు ఇచ్చే స్వాగతం ఏంటి ఈ యొక్క మాధ్యమం ద్వారా? రైట్ సార్, ఇప్పుడు కొత్తగా ఎందుకంటే మీరు ఇప్పుడు ఆస్ట్రో అనుగ్రహం అని శ్రీనివాస్ గారు ఒక యాప్ని క్రియేట్ చేశారండి. మనం ఇప్పుడు ఓలా, ఊబర్ లేకపోతే ర్యాపిడో ఇవన్నీ చూసుకొని ఒక వెహికల్ ఉన్న వాళ్ళకి రెగ్యులర్గా ఆయన చెప్పారు చూస్తారు, మీకు రెగ్యులర్గా విద్యుత్ ఉంది కాబట్టి మీరు చేస్తున్నారు, మా ఛానల్ ద్వారా ఉపయోగిస్తున్నారు. అలా నేను pandit.com అని చెప్పి పెట్టాను, purohit.com అని పెట్టాను. వాళ్ళకి రెగ్యులర్గా వృత్తి ఉన్న అడిషనల్గా దీని ద్వారా వస్తే ఉంటుందనే ఉద్దేశంతో. సో ఆస్ట్రో అనుగ్రహం ఒక యాప్, నేను కూడా దాంట్లో రిజిస్టర్ అయ్యాను. ఇది మనకు ఉన్నటువంటి క్లయింట్స్ మనకు ఎలాగో ఉంటారు, అడిషనల్గా ఆస్ట్రో అనుగ్రహం ద్వారా కూడా వస్తే ఒక అనుకూలం ఉంటుందని ఒక మంచి సంకల్పం ప్రారంభించారు. అస్ట్రాలజర్స్ మన పాన్ ఇండియా ఉన్నారు, అన్ని లాంగ్వేజెస్ని దృష్టిలో పెట్టుకొని ఆయన చేస్తారు. ఇటు నార్త్ కానీ, ఇటు సౌత్ కానీ, తెలుగు రాష్ట్రాలు, 2 రాష్ట్రాలు, కన్నడ, తమిళ్, అన్నిటికీ యాప్ ఒకటే కానీ లాంగ్వేజ్ వేరు. అందులో మీరు ఎన్రోల్ కావచ్చు. ఎన్రోల్ అయిన తర్వాత మీకు కాల్స్ మీ యొక్క కన్వీనియంట్ ప్రకారం అక్కడ మెసేజ్ వస్తుంటుంది. మీరు ఒక మంచి ప్లాట్ఫామ్ని మనం అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ ఎలా ఉపయోగించుకుంటున్నామో ఈ అస్ట్రో అనుగ్రహాన్ని కానీ ఉపయోగించుకుంటే ఒక్క అడిషనల్ ఇన్కమ్ మీకు చేకూరుతుందని నా ఆలోచన. సార్ నోట్లో విందాం. సో గురుగారు, ఆస్ట్రో అనుగ్రహం గురించి మీకు ఒక అద్భుతమైన విషయాలు చెప్పారు గురుగారు. ఎందుకంటే ఇలాంటి యాప్ ఆలోచన ఎందుకు వచ్చింది మీకు అది చెప్తాను. ఇలాంటి యాప్ ఎక్కడా లేదు యాక్చువల్గా. అంత యూనిక్ ఫీచర్స్ తో మన ఈ అనుగ్రహం కొన్ని ఉన్నాయి కదా, ఆస్ట్రో టాక్ అని. అదే చెప్తాను, వాటికి మనకి ఏంటి తేడా అనేది మీకు చెప్తాను. ఈ ఆస్ట్రో అనుగ్రహం ఎందుకు వచ్చింది ఈ ఆలోచన అంటే, మన దగ్గర దాదాపు అంటే నేను ఇప్పటి వరకు ఒక 100కు పైగా ఆస్ట్రాలజర్స్ తో ఇంటర్వ్యూస్ చేశాను నేను. అవును, నేను చూసాను, చాలా చూసాను. సో వాళ్ళందరికీ టాపర్స్ ఉన్నారు, ఎస్, బేసిక్ వాళ్ళు ఉన్నారు, ఎస్. సో టాప్ టు బాటమ్ ఆస్ట్రాలజీ అంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో ప్రభావితం చూపించే ఆస్ట్రాలజర్ అందరూ మీరు కూర్చొని మీతో ఉన్నారు. అంటే మీరు ఒక్కటి కొంచెం మిస్ అయింది, ఇప్పుడు స్టార్ట్ అయింది. యాక్చువల్గా మీదే ఫస్ట్ చేయాల్సి ఉండే, అలా ఎలా మిస్ అయింది అంటే నేను మిమ్మల్ని అడిగే స్థితి వచ్చింది కదా. అయ్యో లేదు, దూరాభారం ఒక్కటే మిస్ అయింది. మిమ్మల్ని ప్రశ్నించే టైంకి వచ్చింది కదా. అది ఓకే. సో దీనిలో మెయిన్ ఫీచర్స్ ఏంటి సార్ అంటే, ఇప్పుడు మీరున్నారు, మీ ఇంటర్వ్యూ తర్వాత కాల్స్ స్టార్ట్ అవుతాయి. మనకు కాల్ సెంటర్ ఉంటుంది మన ఛానల్కి. ఒక 20 మంది అమ్మాయిలతో కాల్ సెంటర్, పెద్ద నెట్వర్క్, చాలా పెద్ద నెట్వర్క్. సో వాళ్ళు మీ కాల్స్ అండి న్యూ అస్ట్రాలజర్స్ కి చాలా ఉపయోగం, మీకు ఒక పెద్ద ప్లాట్ఫామ్, ఒక తెరిచిన పుస్తకం లాగా మీరు అలా వస్తున్నారు.
అలాగే ఈ ఆ ఫీచర్స్ చెప్పడానికి ముందు ఇంకొకటి ఒక please. ప్రశ్న అడిగేస్తాను. ఆ, మా అబ్బాయి చంద్రమౌళి ఘనాపాటి Yes. ఇలాంటి వేద పండితులు వేద పురుషులు చాలా మంది ఉన్నారండి. అవును, ఇలాంటి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని ఒకటి చేయాలి. బ్రహ్మాండంగా దాంట్లో ఉంది, వీళ్ళకి కూడా అవకాశం ఉంది. ఉమ్, సో ఫస్ట్ ఇంటర్వ్యూ చేస్తాం గురుగారు. ఇంటర్వ్యూ చేసిన తర్వాత కాల్ సెంటర్కి కాల్స్ వెళ్తాయి అపాయింట్మెంట్స్ కోసం. మీ అపాయింట్మెంట్స్ ఉదాహరణకి మీరు ఎక్కడో కరీంనగర్లో ఉన్నారు, లేదంటే రాజమండ్రిలో ఉన్నారు ఒక గురువు గారు, చెన్నై ఉన్నారు, చెన్నైలో బెంగళూరు ఉన్నారు. బెంగళూరులో ఉన్నారు. సో వాళ్ళ కోసం మన ఆఫీస్లోనే ఒక స్పేస్ క్రియేట్ చేసాం. ఫ్యాంటాస్టిక్. సో మంత్లీ వన్స్ కానీ వీక్లీ వన్స్ కానీ వచ్చి వాళ్ళ క్లయింట్స్ని కలిసి వెళ్తారు. ఓ గ్రేట్. సో అట్లా కాల్స్ తీసుకుంటాము, మన ఆఫీస్లోనే స్పేస్ ఆఫీస్ కూడా క్రియేట్ చేసి ఇస్తాము. ఎక్కడ ఉంది మన ఆఫీస్? ఎక్కడ ఉంది? జర్నలిస్ట్ కాలనీ అండి, జూబ్లీ హిల్స్ లో, ప్రైమ్ ఏరియాలో. ప్రైమ్ ఏరియాలో బ్రహ్మాండంగా ఈజీ టు యాక్సెస్. సో అక్కడ మనం వాళ్ళకి ఆ ఫెసిలిటీ కూడా ఇచ్చాం, వచ్చి హ్యాపీగా సో వాళ్ళు పర్సనల్ గా మాట్లాడుకుంటే ఒక రూమ్ లాగా ఏర్పాటు చేస్తారు. రూమ్ లాగా ఏర్పాటు చేసాం, అక్కడే వచ్చి వాళ్ళతో క్లయింట్స్ తో మాట్లాడుకొని వెళ్ళిపోవచ్చు. పర్ఫెక్ట్. చూడండి, ఇది ఒక మంచి అవకాశం. మీరు ఇదే హైదరాబాద్ లో ఒక చోట మీరు ఇటు బోడుపల్లో ఉన్నారు, లేదా ఒక పక్క మయాపూర్లో ఉన్నారు, ఒక పక్క మణికొండలో ఉన్నారు, ఒక పక్క ఎల్బీ నగర్లో ఉన్నారు అనుకోండి. మీ క్లయింట్స్ తో మీరు ముఖాముఖి మాట్లాడలేకపోతున్నారంటే దిస్ ద సెంటర్. అవకాశం ఉంటుంది. మీరు అటుగా ఇటుగా వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్తూ ఉండండి, చక్కగా మీకు అది ఒక మంచి అవకాశం ఇది. సో ఆ తర్వాత గురుగారు ఈ యాప్లో కనుక మీరు రిజిస్టర్ అయ్యారనుకోండి, ఆ యాప్ నుంచి కూడా మీకు పర్సనల్ అపాయింట్మెంట్స్ వస్తాయి. ఓ వెరీ గుడ్. చాట్ ఆప్షన్ ఉంటుంది, అంటే మీరు ఏ టైంలోనే చాట్ చేయొచ్చు క్లయింట్తో, ప్లస్ వీడియో కాల్, ప్లస్ ఆడియో కాల్, ప్లస్ పర్సనల్ అపాయింట్మెంట్. వెరీ గుడ్. అలాగే హోమాలు, మీ ఏమన్నా హోమం చేయించాలన్నా దానిలో అడిగితే వ్రతాలు, పూజలు, హోమాలు ఇట్లాంటి ఘనాపాట్లు వీళ్ళందరికీ కూడా అందులో అవకాశం ఉంటుంది. పూజారులు, పూజలకు కూడా అవకాశం ఉంటుంది, మంచి అవకాశం. సో మీ ఇంట్లో ఏ పూజ జరగాలన్నా భక్తులు కనుక అక్కడికి వచ్చి కొట్టారు అంటే హ్యాపీగా అక్కడి నుంచి మీకు ఇంటికి వచ్చి చేసే అవకాశం ఉంటుంది భక్తులకి, లేదా ఎక్కడన్నా మీ ఆశ్రమాలు వాళ్ళు వచ్చి పాల్గొనే అవకాశం కూడా ఇందులో ఉంటుంది. ఫ్యాంటాస్టిక్. సో ఇందులో పాల్గొనే ప్రతి ఆస్ట్రాలజర్కి మన బిఎస్ టాక్ షో అనేది ఉచితంగా ఇవ్వబోతున్నాం. ఇంటర్వ్యూ ఇట్స్ నాట్ పెయిడ్ వర్షన్, నాట్ పెయిడ్. నోట్ దిస్. సో మీరు ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, తెలుగు వారైతే హ్యాపీగా మీరు వచ్చేయండి, చక్కగా ఇంటర్వ్యూ చేస్తాము. ఆ ఇంటర్వ్యూ ద్వారా మీకు మనీ జనరేట్ చేస్తాము, పాపులర్ అవుతారు. పాపులర్ అవ్వడం ఎలాగూ జరుగుతుంది, పాపులర్ చేస్తాము. దాంతోపాటు మీకు కాల్స్ జనరేట్ చేసి ఉచిత సేవ చేస్తున్నారా మాకు, లేదా దీనికైనా సర్వీస్ చార్జెస్? అంటే ఇప్పుడైతే ఏం లేదు గురుగారు. మొదటి సంవత్సరం అయితే ఫస్ట్ 1 year వరకు అయితే ఫ్రీ సర్వీస్ ఇందులో. సరే. ఆ తర్వాత ఏమన్నా ప్లాట్ఫామ్ చార్జెస్ కానీ అట్లా తర్వాత ఉండొచ్చు కాక, కానీ మీకు కూడా మెయింటెనెన్స్ వెళ్ళాలి కదా. అంటే మాకు షేరింగ్ ఉంటుంది కదా. షేరింగ్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. సో దానికి సర్వీస్ చార్జ్ లేదు, షేరింగ్ అయితే ఉంటుంది. రైట్. సో రెవెన్యూ షేర్ ఉంటుంది. ఆ తర్వాత ఇవి ఇక్కడ నుంచి మళ్ళీ యాప్లోకి వెళ్తాం. యాప్లో కూడా మీకు లైఫ్ టైం మెంబర్షిప్ ఉంటుంది, ఉచితం మెంబర్షిప్ ఉంటుంది. సో మీకు వ్యాలెట్ కూడా ఇస్తాం అందులోనే. మీరు ఎన్ని నిమిషాలు ఉదాహరణకు ఒక కాల్ మాట్లాడుతున్నారు, 10 minutes మాట్లాడారు, మీ కాల్ మీకు 1 minute మీరు 1000 తీసుకున్నారు అనుకోండి, ఒక్కొక్క ఆస్ట్రల్కి ఒక్కొక్క ప్రైజింగ్ ఉంటుంది. సో మీరు 1000 తీసుకుంటే మీకు 10,000 ఆ క్షణంలోనే మీ వ్యాలెట్లో ఉంటాయి. మీరు అప్పటిదప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు, డివైడ్ అయిపోయి మీరు వెంటనే మీ అకౌంట్ లో ఎప్పుడు నానబెట్టి నెల తర్వాత ఇచ్చడం అవన్నీ ఏం లేదు, అసలు ఏముండదు. ఆటోమేటిక్ గా మీరు ఇట్లా కాల్ అయిపోయి కట్ చూస్తే మీ అకౌంట్ లో ఉండిపోతుంది. ఇది ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇది. సో ఇట్లా అన్నమాట. సో దీని ద్వారా మన ఛానల్ ద్వారా యాగాలు, అలాగే తీర్థయాత్రలు కూడా చేయిస్తుంటాం మనం. ఫ్యాంటాస్టిక్. ఇప్పుడు కాశీకి వెళ్ళడం, తర్వాత ఇప్పుడు పుష్కరాలు ఇట్లా ఎక్కడికి వెళ్ళాలన్నా మన దగ్గర ఉండే భక్తులకి గురువుల ఆధ్వర్యంలో ఏ గురువు అయితే ఆ యాత్ర చేపట్టారో వారిని భక్తులను కనెక్ట్ చేసి, వాళ్ళకి నాలెడ్జ్ ఉన్న వాళ్ళతోనే పంపిస్తారు, ఏదో కొత్తగా తయారైన వాళ్ళకి పంపరు. ఖచ్చితంగా మంచి ట్రావెల్స్ మాట్లాడి వాళ్ళ మీద బేసిక్ నాలెడ్జ్, ఆ యాత్ర మీద క్షుణ్ణంగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కనెక్ట్ చేస్తారు. ఇప్పుడు మీరున్నారు గురువు గారు, మీరు అయ్యప్ప భక్తులు, అయ్యప్పను మీరు విశ్వవ్యాప్తం చేసిన వాళ్ళు, మీరైనా తండ్రి గారైనా. సో ఇప్పుడు శబరిమల వెళ్ళాలి, మీతోనే పంపిస్తాను, మీ ఆధ్వర్యంలో. అంటే మీరు ఒప్పుకుంటే నేను తీసుకెళ్తాను ఒక 50 మందిని బిఎస్ అంటే గైడ్ చేస్తాను. ఎస్, నేను ఎవరిని తీసుకెళ్ళాను గైడ్ చేస్తాను. అంటే నాకు ఎలా కావాలి గురుగారు అంటే, ఇప్పుడు ఉదాహరణకి కాశీ ఉందండి, కాశీ 9 రోజులు యాత్ర చేయాలంటారు మామూలుగా, అక్కడ స్టే చేయాలంటారు, నవరాత్రులు నిద్ర చేయాలంటారు.
అలా చేయాలి అంటే నాలాంటి కామన్ మ్యాన్ అక్కడికి పోయి ఏం చేస్తాడు? అన్ని ఉన్నది సెటప్ ఉన్నది తెలిసిన వాళ్ళు నాలెడ్జ్ కావాలి. ఎగ్జాక్ట్లీ. నేను ఏం చేస్తాను, సత్రంలో తింటాను, అక్కడ పత్రంలో పడుకుంటాను, అంతకు మించి చేసేది ఏం లేదు. కరెక్ట్ నాకు తెలియదు కదా. అదే మీ బ్రహ్మగారు అన్ని నడిపిస్తారు. ఎస్, అదే ఒక మంచి బ్రాహ్మణుడు లేదంటే మీలాంటి గురువులు ఎవరైనా ఆ యొక్క కాశీ గురించి పూర్తి స్థాయిలో అక్కడ ఉండే దేవాలయాల గురించి పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి ఆధ్వర్యంలో పంపిస్తే అక్కడ కాశీఖండం పారాయణం దగ్గర నుంచి ప్రతిరోజు ఆ 9 రోజులు ఒక ఆధ్యాత్మికమైన ఒక యాత్ర. సో కాశీఖండ పారాయణం కూడా అందులో ఒకటి పెట్టిస్తున్నారు. వెరీ గుడ్. అంటే ఇట్లా ఇది మరుగైపోయిందండి ఇది. ఎగ్జాక్ట్లీ. దాన్ని అందుకే ప్రత్యక్షంగా దాన్ని మనం అలా చేస్తున్నాం. ఆ 9 రోజులు ప్రతిరోజు కాశీఖండం పారాయణం ఉంది. అట్లా గోకర్ణ యాత్రకు తీసుకెళ్ళడం 3 days గోకర్ణ. ఇట్లా ఒక్కొక్క క్షేత్రంలో ఎవరైతే సుప్రసిద్ధులు ఉంటారో వారి ఆధ్వర్యంలో ఇష్టమైన భక్తులకి ఇప్పుడు మురుడేశ్వర ఆలయానికి పంపిస్తున్నాం. గొప్పగా ఉంటుందండి, అద్భుతమైన ఆలయం. సుబ్రహ్మణ్య స్వామి వారికి కానీ శివుడికి కానీ చాలా గొప్ప క్షేత్రం అది. మరి ఆ క్షేత్రానికి ఇప్పుడు పాపులర్ అవుతుంది బాగా. ఇప్పుడు ఈ నెల 27న 50 మంది టీం వెళ్తుంది. ఓ, అక్కడ ఏమైనా పూజలు ఏమైనా చేస్తారా? కాలసర్ప పూజలు ఉంటాయి కదా. అన్ని 10 రకాల పూజలు ఉంటాయి. ఏనుగుతో కుక్కి సుబ్రహ్మణ్యంలో ఇదేంటంటే ఏనుగుతో దిష్టి తీయిస్తారు. ఏనుగే కొబ్బరికాయ కొడుతుంది, ఏనుగే దిష్టి తీస్తుంది. మీకు గొప్ప విషయం కదా. ఏనుగు దగ్గరికి పోవడానికి భయపడతాము. అలాంటి ఇట్లా ఎన్నో అంటే మనకు తెలియని గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రాలు ఉన్నాయి. వాటి దర్శనాలు అది గొప్ప వాళ్ళ ఇంక్లూడెడ్ ఇవన్నీ. సో వన్ స్టాప్ సొల్యూషన్ గా ఉంది. ఎగ్జాక్ట్లీ. ఆధ్యాత్మికతకు వన్ స్టాప్ సొల్యూషన్ మనది అనుగ్రహం. ఈ ఆస్ట్రో అనుగ్రహం అనేది ఎస్, పేరే అనుగ్రహం. ఆస్ట్రాలజర్స్ వారి అనుగ్రహం ఒక రకంగా. సో ఇది మన యాప్ గురుగారు. దీని ద్వారా ఫ్రెండ్లీ యూజర్ అండి, చాలా ఫ్రెండ్లీ. మీరు ఇట్లా ఓపెన్ చేయగానే నేను కొంచెం ఇబ్బంది పడ్డట్టున్నాను. లేదు మీకు అంటే ఇది ఇనిషియల్ స్టేజ్ లో కదా, మీకు ముందే ఇచ్చాము. టెస్టింగ్ లో ఉన్నప్పుడు నాకు ఇచ్చాము. సో ఇప్పుడు కరెక్షన్స్ అవి ఇప్పుడు మీలాంటి గురువులు చెప్తేనే అది మేము కరెక్షన్ చేయడానికి ఉంటుంది కాబట్టి మీకు టెస్ట్ లో ఇచ్చాము. ఇంకో 1 month లో లాంచ్ చేయబోతున్నాం. ఎంత మందిని టార్గెట్ పెట్టుకున్నారు ఈ ఒక 26-27 సంవత్సరం లోపు? మీరు ఎంత మందిని టార్గెట్ పెట్టుకున్నారు? ఇది భక్తులా లేదంటే ఆస్ట్రో అనుగ్రహంలో ఎంత మంది వస్తే బాగుంటుంది? మీకు ఆల్రెడీ ఒక యాప్ తయారు చేస్తున్నారంటే మీ మైండ్ లో ఒక విజన్ లేకుండా ఇవన్నీ చేయరు కదా. అవును. తెలంగాణ నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ ఫస్ట్ బేసిక్గా తీసుకుంటే తర్వాత పాన్ ఇండియా వెళ్దాం అనుకుందాం. ఈ తెలుగు రాష్ట్రాల నుంచి మీరు ఎంతమందిని ఆస్ట్రో యాప్లో వెండర్స్ గా, అంటే అఫ్ కోర్స్ మేము వెండర్స్ కింద లెక్క, ఎలా ఎంతమందిని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేనైతే ఒక 500 మందిని ఎక్స్పెక్ట్ చేస్తాను గురుగారు. వెరీ స్మాల్ అమౌంట్. ఎస్, అంటే వెరీ స్మాల్ కౌంట్. ఎవరిని పడితే వాళ్ళని చెయ్యను. అచ్చా, అది కూడా మళ్ళీ ఖచ్చితంగా వారికి విద్యార్హతలు ఉండాలి. వాళ్ళు జ్యోతిష వాళ్ళ గురించి అన్ని అడుగుతాం. జ్యోతిష శాస్త్రంలో పండితులు అయి ఉండాలి, శిక్షణ పొంది ఉండాలి. వారి గురువు ఎవరు, ఎక్కడ చదువుకున్నారు. ఏమంటే ఈ మధ్య కొన్ని వింటున్నాము, ఏది దొరికితే అది కాపీ పేస్ట్ లో నడుస్తున్నాయి చాలా. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే నా యాప్లోకి వచ్చిన ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వకూడదు. సో కాపీ పేస్ట్ వాళ్ళు కాదు, ఖచ్చితంగా ఫస్ట్ నా ఇంటర్వ్యూ ద్వారా వాళ్ళ విషయం ఉందా లేదనేది ముందే డిసైడ్ అయిపోతుంది. వీళ్ళకి సబ్జెక్ట్ ఉంది అంటేనే వీళ్ళు చదువుకున్న వాళ్ళు, సుశిక్షితులు, వేదాధ్యయనం చేశారు, ఈ యొక్క ఏవైతే జ్యోతిష శాస్త్రాలలో క్షుణ్ణంగా అధ్యయనం చేశారో అనుభవం ఉంది. కేటగిరీస్ కూడా ఉంటాయి. వాళ్ళ అనుభవాన్ని ఆధారంగా కేటగిరీ 1, 2, 3, 4 అని దానికి పేర్లు ఏమైనా పెట్టారు? ఉంటాయి గురుగారు. అనౌన్స్ చేస్తారా ఇప్పుడు చెప్తారా? ఇంకా లేదు, అనౌన్స్ చేస్తాము, అందులో వస్తాయి మీకు. సో ఆ కేటగిరీ, ఈ యాప్ గురించి మళ్ళీ ఒక సెపరేట్ ఇంటర్వ్యూ మీరు ఇవ్వాలనుకుంటున్నారా? ఇస్తాను. మీ ఛానల్ నుంచి అదొకటి సెపరేట్ గా దీని గురించి పక్కన అది డిస్ప్లే వచ్చి మీరు చెప్తూ ఉండగా జరుగుతున్నట్టుగా అన్ని కూడా ఒకసారి ఇస్తే అది కూడా మాలాంటి అస్ట్రాలజర్ కి చాలా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా గురుగారు. ప్రతి ఫీచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక ఇంటర్వ్యూ చేస్తాను. దాన్ని ప్రతి అస్ట్రాలజర్ పంపిస్తే ఈజీ అవుతుంది ఇంకా వాళ్ళకి. దట్ ఈస్ వాట్. సో ఇది ఇప్పుడు మనం మంచి ఆలోచన మీరు చేస్తున్నారు. మా బ్రాహ్మణులు లేదా మాలాంటి పండితులు, గురువులు అందరికీ మీరు చేస్తున్నటువంటి యొక్క ప్లాట్ఫామ్కి మీకు నమస్కారంతో ఆశీస్సులు, శుభాశీస్సులు. శతమానం భవతి సదా పురుషేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతి. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలి. మాకు తట్టని ఒక ప్రశ్నలు కూడా మీకు ఇంకా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విషయంలో
మిస్టర్ శ్రీనివాస్ గారి దగ్గర మీరు ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కింద కామెంట్ కామెంట్ చేయండి. ఎస్, తప్పకుండా సార్ మీకు అన్ని రెస్పాండ్ ఇస్తారు. ఇందులో బ్యూటీ ఏమంటే నా దగ్గర 20 మంది ఉన్నారు అని ఆ 20 మందితో మాట్లాడారు. వాల్యుబుల్ అస్ట్రాలజర్, వాల్యుబుల్ సబ్జెక్ట్ మీరు అడిగారంటే సారే మీకు డైరెక్ట్గా మీకు కాల్ చేసి మరీ రిప్లై ఇస్తారండి. థ్యాంక్ యూ. మిమ్మల్ని ఏమైనా నేను నా ప్రశ్నల ద్వారా ఇబ్బంది పెట్టుంటే క్షమించాలి. ఇంకా ఇబ్బంది పెట్టలేదు ఏంటనే ఇబ్బంది పడుతున్నాను నేను. థ్యాంక్ యూ గురుగారు. నమస్కారం నమస్కారం నమస్కారం. థ్యాంక్ యూ. నిజంగా నాకు పూర్వజన్మ సుకృతం అనుకుంటాను. మీలాంటి వారి చేత ప్రశ్నలు అడిగించుకోవడం కూడా ఒక అదృష్టమే గురుగారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.